హెచ్సీఈలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు పోలీసులు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని కాపాడాలంటూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ వర్సిటీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు పోలీసులు. Hey, don't touch. హెచ్సీఈలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు పోలీసులు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని కాపాడాలంటూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ వర్సిటీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? మీనాక్షి, ఏదైతే హెచ్సీయూ భూములకు సంబంధించిన వ్యవహారం చుట్టూనే మొత్తం కూడా దాదాపుగా ఈ వివాదం చుట్టూనే వ్యవహారం మొత్తం కూడా కొనసాగుతోంది. 4 రోజులుగా కూడా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి తమ ముట్టడైతే చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి కిందటే హెచ్సీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు నిరసన తెలియజేయడానికి బయటకు వచ్చే సమయంలో లాఠీ చార్జ్ అయితే జరిగింది. అలాగే ఒక్కసారి మనం మెయిన్ ఎంట్రన్స్ సైడ్ చూసుకుంటే నిన్నటి వరకు కూడా బ్యారికేడ్స్ అనేవి కొంత దూరం వరకు ఉండేవి. కానీ ప్రస్తుతం మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా బ్యారికేడ్స్ అంతా కూడా వేసి పోలీసులు తమ ఆధీనంలోకి అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇటు డీజీపీ నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు తమ పహారాలోకి తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఐజీ రేంజ్ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆయన కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి లోపల వరకు కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి కిందటే విద్యార్థులంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్దకైతే వెళ్లడం జరిగింది. వాళ్ళంతా కూడా ఫిర్యాదు ఏదైతే ఖచ్చితంగా దీనిపైన ఒక ఫిర్యాదు యాక్షన్ తీసుకోవాల్సిందేనంటూ వాళ్ళైతే ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు కూడా వెళ్లడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా పెద్ద సంఖ్యలో అందరూ కూడా అక్కడ వరకు అయితే వెళ్ళారు. ప్రస్తుతం ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. నిన్నటి వరకు కూడా కొంతవరకు ఇక్కడ కొంత హడావిడి ఉండేది. కానీ ఈ రోజు మొత్తం కూడా విద్యార్థులు ఎవరిని కూడా బయటకు రానికుండా మొత్తాన్ని కూడా గేట్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిన్న విద్యార్థులు కూడా గేట్ బయట వరకు రావడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం విద్యార్థులందరినీ కూడా లోపల ఉంచడం జరిగింది. మొత్తం కూడా బ్లాక్ చేసి లోపల కూడా కొంతమంది పోలీస్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 400 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో ఇటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొద్దిసేపటి కిందటే బీజేపీ మహిళా మోర్చా వింగ్ కూడా ఇక్కడ వరకు కూడా ముట్టడికి రావడానికి ప్రయత్నం చేసింది. అయితే నెక్లెస్ రోడ్డు వద్దనే మహిళా మోర్చా వింగ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన విచారణ జరగబోతోంది. వీటితో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా ఓ వ్యక్తి అయితే కేసు వేయడం జరిగింది. మొత్తం 400 ఎకరాల్లో చాలా కీలకమైన భూమి, అదే సమయంలో పూర్తిగా కూడా పర్యావరణ హితంగా ఉంటుంది. అలాంటి భూమి మొత్తం కూడా 400 ఎకరాల్లో చదును చేస్తున్నారు. ఎక్కడికక్కడ జేసీబీలు పెట్టి చదును చేస్తున్నారంటూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక ఎన్జీటీలో కూడా దీనికి సంబంధించిన విచారణ అయితే జరగబోతోంది. హెచ్సీయూ ప్రధాన గేట్ వద్ద పోలీసు బందోబస్తు అన్నింటిని కూడా మొత్తం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా బయట నుంచి లోపలికి రాకుండా, అలాగే లోపల వ్యక్తులు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరు కూడా బయటికి వెళ్లకుండా కూడా పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన బిల్డింగ్ ఏదైతుందో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర మొత్తం కూడా స్టూడెంట్స్ అంతా కూడా అక్కడికైతే వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు కూర్చుని వాళ్ళైతే
నిరసన వ్యక్తం చేసిన విజువల్స్ కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి అక్కడ విద్యార్థులు అయితే ఇక్కడి నుంచి అందరూ కూడా అక్కడి వరకు అయితే వెళ్లడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ ఏదైతే 400 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 4 రోజులుగా కూడా హెచ్సియు మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతుందో అది మొత్తం కూడా అట్టుడుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బయోడైవర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఇదంతా కూడా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీలో చాలా వరకు ల్యాండ్ మొత్తాన్ని కూడా అవసరాల కోసం అంటూ కూడా వాడుకుంటూ వస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హెచ్సియూకి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడ కూడా మిగిలే అవకాశం లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే వీళ్ళందరూ కూడా విద్యార్థి సంఘ నేతలంతా కూడా టెంట్ కూడా వేసుకుని ఇక్కడే దీక్షకు కూడా సిద్దమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తాన్ని కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయి మద్దతు తెలపడంతో ఈ ఏదైతే ఉద్యమం తరహాలో అయితే కొనసాగుతుంది. మరోవైపు ట్విట్టర్లో కూడా ప్రస్తుతానికైతే ఇది మొత్తం కూడా ట్రెండ్ అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా దీనికి సేవ్ హెచ్సియు అంటూ కూడా మొత్తం కూడా దానికైతే పోస్టులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇటు సోషల్ మీడియాని వినియోగించుకుని అదే పరిస్థితిలో రాజకీయ పార్టీల సహకారంతో ఈ వివాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను అయితే హెచ్సియు విద్యార్థులు అయితే చేస్తున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.